చూడండి డిఆర్ఓ గారు ఎక్కడ ఉన్నాడు. డ్యామ్కి సంబంధించి మంచినీరు దరిదాపు పత్తిపాడు నాగులపల్లిపాడు మండలాల్లో మోటార్స్ పాడైపోయినాయి, మంచినీళ్ళు లేవు, చాలా ప్రాబ్లంగా ఉంది. దాని మీద వెంటనే రియాక్ట్ అవ్వమని చెప్పి సంబంధ అధికారులు కూడా టెలిఫోన్ చేసి చెప్పాము. ఒక ఆయన ఎస్సీ గారు నేను మొన్న రిటైర్డ్ అయ్యాను అన్నాడు, ఒక ఆయన జాయిన్ అవ్వలేదు అంటున్నాడు. వెంటనే మీరు ప్రైవేట్ వాళ్ళతో సార్ దాన్ని రిపేర్ చేయించి వాటర్ వచ్చి చేయించాలని మా రిక్వెస్ట్. దాంతోపాటు నదిలో కూడా వాటర్. రెండవది రైతులు రోడ్డును పడ్డారు, ప్రభుత్వం ఇంకా స్పందించలేదు, ఏదో చెప్తా ఉన్నారు మార్కెట్ ద్వారా అని ఇంకా రియాక్ట్ అవ్వాలి. మరి ముఖ్యంగా మా ప్రాంతంలో సార్ తీసిన స్కూల్ వాళ్ళు కూడా ఈ సాయంత్రం పూట ఈ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా చేయమని చెప్పేసి మీరు త్రూ డిఈఓకి పనిచేయమని చెప్పేసి. ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని విషయాల్లో కలవాలని టెలిఫోన్ చేయటం, వారు సెలవులో ఉండటం వల్ల జాయింట్ కలెక్టర్ గారు క్యాంప్కి వెళ్ళారని చెప్తే డిఆర్ఓ గారిని కలిసి మాకు సంబంధించినటువంటి కొన్ని రిప్రజెంటేషన్స్ వారికి ఇవ్వటం జరిగింది. ప్రప్రథమంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మల్లవరం డ్యాముకు సంబంధించి మంచినీటి సరఫరా చేయడానికి మద్దిపాడు నాగులపల్లిపాడు మండలానికి వాటర్ రిసోర్స్ ఉంది. గత 20 రోజుల నుంచి మోటార్లు చెడిపోయినాయని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ అధికారులు పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు ఈ 2 మండలాల్లో మంచినీరు లేక కట్టకట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులకు ఫోన్ చేశాం, దే ఆర్ నాట్ రెస్పాండ్ ప్రాపర్లీ. ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితిలో ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వస్తే వారు సెలవు, జాయింట్ కలెక్టర్ గారు లేకపోవటం, వారు క్యాంపు మీద వెళ్ళటం, ఇప్పుడు డిఆర్ఓ గారికి రిప్రజెంట్ ఇచ్చాం. ఏది ఏమైనా తక్షణమే మీరు అధికారులను అప్రమత్తం చేయండి, ఆ రిపేర్స్ కానీ దానికి సంబంధించిన ఏ చర్యలను తీసుకోండి, ప్రజలకు మంచినీటి అసౌకర్యం లేకుండా చేయమని చెప్పేసి మరి డిఆర్ఓ గారికి త్రూ కలెక్టర్ గారికి కూడా చెప్పాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రెండవది, ఈరోజు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో మా నాయకుడు ఈ మధ్యకాలంలో పొదులు వచ్చేలాడు. పొగాకు రైతులను ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఏదో పొగాకు రైతులను మేము పొగాకు కొంటున్నాం, మార్కెట్ ద్వారా కొంటున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని అప్పు తెస్తున్నామని చెప్పాడు. ఈ రోజుకి సక్రమంగా పొగాకు ఎక్కడా కొంటలేదు. వర్జీనియా పొగాకుతో పాటు నల్లబర్లి పొగాకు సక్రమంగా కొనటలేదు. త్వరితగతిని కొనే విధంగా మరలా కలెక్టర్ గారు త్రూ ప్రాపర్ ఛానల్లో గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయమని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మిర్చి రైతులలో లక్షణ అంటారే ఉన్నారు. రెండవది, ఈ ప్రాంతంలో అప్లాంట్స్లో మా పర్టికులర్గా మా ఏరియాలో శనగ పండించుకున్న రైతులు ఉన్నారు. శనగకు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. శనగకు మద్దతు ధర ప్రకటించి శనగ రైతులు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు రిప్రజెంటేషన్ జరిగింది. ఇంకా అనేక విషయాల మీద మాట్లాడాలని రావటం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంటే కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ రైతుల మీద, రైతు కూలీల మీద, కౌలు రైతుల మీద, ఈ ప్రజానీకం మీద లేదు అని చెప్పడానికి చింతిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు భయభ్రాంతులు చేసే కేసులు చివరికి ఈ రాష్ట్రంలో యూపీపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి అధికారులు మాకు ఉద్యోగాలు వద్దు అని రిజైన్ చేసి వెళ్ళే పరిస్థితికి మీరు తీసుకొచ్చారంటే మీ పరిపాలన ఎంత దారుణంగా ఉందో. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రంలో ఉండాలని కొంతమంది, ఉద్యోగాలు చేయలేమని కొంతమంది,
మీరు చేసే కర్కశమైనటువంటి పరిపాలనకు నిదర్శనం కాదని అడుగుతా ఉన్నాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చివరికి ప్రజల్లోకి వెళ్తారంటే మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేనటువంటి స్థితి. ప్రజల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద దొంగ కేసులు పెట్టే పరిస్థితి. చివరికి గుంటూరులో ఎవరో ఒక వ్యక్తి ఏదో ఒక కారు కింద చనిపోయాడని చెప్పేసి అక్కడున్న ఎస్పీ గారు ప్రత్యేకంగా చెప్పి అది జగన్మోహన్ రెడ్డి గారు కాదు అని చెప్పిన 4 రోజులకే కాదు జగన్మోహన్ రెడ్డి గారు కారు కిందే చనిపోయాడని మీరు చెప్తే మరలా అదే ఎస్పీతో చెప్పిస్తే చివరికి సర్వోన్నత న్యాయస్థానం మొట్టికాయలేసిన పరిస్థితి. ఇంత దారుణమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఒక ప్రక్క రైతులు, ఒక ప్రక్క ఉద్యోగులు, ఒక ప్రక్క నిరుద్యోగులు, ఒక ప్రక్క మీరు ఇచ్చిన హామీలు నెరవేర్తించకుండా ఈ రాష్ట్రంలో ప్రజానీకాన్ని మోసం చేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు. చంద్రబాబు గారు ఎంత ఎక్స్పీరియన్స్ చెప్పి చివరికి ఎక్కడదా దిగిపోయాడంటే ఎవరినైనా అంతం చేయాలంటున్నాడు చివరికి. ఇదేనా మీ పరిపాలన అడుగుతా ఉన్నాం. మేము 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశాం. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీయే లేదు. సంక్షేమ పథకాలు రాజ్యాంగబద్ధంగా అందరికీ అందించినటువంటి చరిత్ర మాది. మీరు ఎలా చేస్తూ ఉన్నారు? అస్థిరత, పక్షపాతం మీ వారికి అందాల. మీరే డైరెక్ట్గా మీ మంత్రులు బహిరంగ తెలుగుదేశం పార్టీ బిళ్ళుంటే పని చేయమంటారు. 4 అడుగులు ముందుకేసి లోకేష్ బాబు ఇంకోటి చెప్తాడు, చంద్రబాబు గారు ఇంకోటి చెప్తారు. ఇదేనా పరిపాలన అంటే అడుగుతా ఉన్నాము. అందుకనే రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయమని, రైతు సంక్షేమాన్ని బీటలు వేయద్దు, బాటలు వేసే విధంగా పనిచేయమని, కుట్రపూరితమైనటువంటి పరిపాలన మానుకోమని, ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం విరాజిల్లాలని, మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వస్తి పలకాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజానీకాన్ని కక్షపూరితంగా చూడొద్దు. రాజ్యాంగబద్ధంగా ప్రతి నియోజకవర్గ ప్రజలకు రావాల్సినటువంటి హక్కులను కాపాడమని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను.